రాత్రి భోజనం గురించి మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యేసయ్య శరీరం దగ్గరికి, యేసయ్య రక్తం దగ్గరికి మనం వస్తున్నప్పుడు మనము ఈ లోకములో నుండి లేదా పాప శిక్ష నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడ్డామని గుర్తు చేసేది ఈ ప్రభు బల్ల. ఆమేన్. మళ్ళా చెప్తా, ఈ ప్రభు బల్ల దగ్గరకు మనం వచ్చేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఈ లోకములో నుండి, పాపములో నుండి, పాపం వలన వచ్చినటువంటి భయంకరమైన శిక్ష మరణం అయితే, ఆ మరణము నిత్యానంతరం ఏమిటది? నరకం అనేది ఉంది. ఆ నరకంలో నుండి మనం తప్పించింది ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కల్వరి శిలువ మరణానికి గుర్తుగా ఉన్నదే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. మనం ఎంత థియాలజీ నేర్చుకునే దానికంటే ఒక్క మాటలో చెప్పాలంటే, యేసయ్య నా కొరకు మరణించాడు, నన్ను బ్రతికించాడు. సింపుల్ గా చెప్పండి ఈ మాట. యేసయ్య నా కొరకు మరణించాడు, నన్ను బ్రతికించాడు. అంటే నా మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆమేన్. ఇక్కడ వచ్చేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, అదే నేను ఒకవేళ ఇక్కడ రాకపోతే, నేను ఒకవేళ ఆ మరణంలో నుండి తప్పించబడకపోతే నాకు ఈ అర్హత లేదు. కాబట్టి నా జీవితంలో నేను గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు నేను గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, నా ప్రభు నా కొరకు మరణించి నా మరణాన్ని ఆయన తీసుకొని ఆయనలో ఉన్న గొప్ప జీవాన్ని నాకు ఇచ్చాడు. ఆ జీవమే దీనికి గుర్తు, ఆ త్యాగమే దీనికి గుర్తు అనే విషయాన్ని క్రైస్తవులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మనం గుర్తుంచుకోవాలి. ప్రభు బల తీసుకుంటున్నామండి, మంచిదే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకరు చదివి సహాయం చేయండి. మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. 11:24 అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. దానిని విరిచి, దేని విరిచి? ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను విరిచి ఏమంటున్నాడు? ఇది మీ కొరకైన నా శరీరం. చెప్పండి, ఇది మీ కొరకైన నా శరీరం. ఈ శరీరం ఎవరికి ఇస్తున్నాడు? ప్రభు మనకిస్తున్నాడు. ఎందుకు మనకిస్తున్నాడు అని అంటే, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనకి ఇచ్చాడు ప్రభు. ఆమేన్. ఆ మనలో ఉన్నటువంటి మరణాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కనుక ఆయన చేసిన కల్వరి శిలువ త్యాగానికి గుర్తే ప్రభు యొక్క బల్ల. ఒకటి, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, నేను 3 చెప్తానన్నా. ఒకటి, ప్రభు బల్ల దేనికి గుర్తుగా ఉంది? మరణములో నుండి మనల్ని జీవంలోనికి దాటించినటువంటి ప్రభు. కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని అప్పగించి ఈ లోక మరణము నుండి, భయంకరమైనటువంటి రాబోతున్నటువంటి శిక్ష నుండి తప్పించి ప్రభు మనకి జీవ మార్గాన్ని అనుగ్రహించాడు. వాటికి గుర్తు ప్రభు కల్వరి శిలువ త్యాగానికి గుర్తే ఈ యొక్క ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము. అందుకని స్పష్టంగా రాయబడిందండి, ఇది మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరము, మీ కొరకు విరవబడినటువంటి నా శరీరము. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం అంటాడు. ఇక్కడేమో మీ కొరకు విరవబడినటువంటి నా శరీరం అన్నాడు. ఇప్పుడు లూకా సువార్తలో ఏమంటాడు తెలుసా? ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, మీ కొరకు ఇయ్యబడిన. ఇప్పుడు యేసు ప్రభు శరీరం ఎవరి కొరకు? మన కొరకు, మనందరి కొరకు ఇవ్వబడినటువంటి శరీరం. ఆ శరీరం మనల్ని ఏం చేసింది? సత్యములోనికి, జీవములోనికి, ప్రభు రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి క్షేమంగా తీసుకొని రావడం అనేది జరిగింది. క్రీస్తు మరణం అంటే మన విమోచన కొరకు ప్రాముఖ్యత, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు మరణం లేకుండా మనకు విమోచన లేదు. ఆ మరణానికి గుర్తే ప్రభు యొక్క శరీరం. అందుకని అంటాడు కదా, ఇది మీ కొరకు అంటున్నాడు, మీ కొరకు. ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే ఇక్కడే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన, చాలా జాగ్రత్తగా వినండి, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడని చెప్పాడు. ఏమి జ్ఞాపకం వస్తున్నాయి? ఈ రోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తుంటే ఏమి జ్ఞాపకం తెచ్చుకోవాలి? అయ్యో, ఒక దినాన నేను మరణానికి భయంకరమైనటువంటి
ఉగ్రతకు అప్పగించబడిన వాడనే. ఆ మరణము నుండి, ఆ భయంకరమైన శిక్ష నుండి యేసు క్రీస్తు ప్రభువు నన్ను తప్పించి విమోచించి నాకు క్షమాపణ అనుగ్రహించి ఇదిగో ఈ నెమ్మదికరమైనటువంటి స్థితిని ఇచ్చాడు. ఆయన శిలువ త్యాగాన్ని నేను గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మహోన్నతమైన ఆరాధనతో కూడిన పరిచర్య ప్రభు గల పరిచర్య. అటగతనం కాదు ప్రభు గల పరిచర్య, ఇష్టానుసారం కాదు ప్రభు గల పరిచర్య. క్రమం లేకుండా దానిలో చేయవేయటం అనేది ప్రభు వల్ల క్రమాన్ని అసలు దాన్ని మీరినట్లుగా ఉంటుంది. ఈరోజు అనేక మందికి ఈ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. వాక్యంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, ఏమంటారండి? ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా రక్తము నిబంధన రక్తము. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువు వారు ఇందాక శరీరం గురించి ఏమన్నాడు? ఇది నా శరీరం, మీ కొరకు ఇయ్యబడుచున్న, మీ కొరకు విలువబడుచున్న నా శరీరము. ఇప్పుడు మరి యేసుప్రభువు వారి శరీరం మన కొరకు ఇచ్చాడా? ఇచ్చాడు కదా. 39 కొరడా దెబ్బల దగ్గర ఇవ్వలేదా? ప్రక్కన బల్లెముతో పొడిచడానికి శరీరాన్ని ఇవ్వలేదా? కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టేదానికి ఆ శరీరాన్ని ప్రభు మన కొరకు ఇవ్వలేదా? ఇది మీ కొరకు ఇయ్యబడుతున్నా, మీ కొరకు విరవబడుతున్నా, స్వరూపమైనను సొగసైనను లేదు. 10,000లో అతి సుందరుడు మన ప్రభు. ఆమె చెప్తారా? ఆమేన్. కానీ శిలువ మీద ఉన్నప్పుడు ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు. ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న శరీరము, విరవబడిన శరీరం. ఏదో అటకైతనమా? నేను అసలు చాలా బాధపడుతున్నాను ఈరోజు ప్రభు వల్ల క్రమాన్ని చూస్తున్నాను. ఒక్కొక్కడు అంటాడు, నేను అసలు ప్రభు బల్ల తీసుకోవట్లేదండి అంటాడు. నిన్ను ప్రభు బల్ల దాకా తీసుకురావడానికి జరిగిన కార్యం ఏంటో తెలుసా? నిన్ను ప్రభు వల్ల దాకా నడిపించడానికి ఎన్ని ఉపవాస ప్రార్థనలో, ఎంత విజ్ఞాపనలో, ఎంతమంది దగ్గర ప్రార్థన చేయించుంటామో, ఎంతమందికి చెప్పి దేవుని దగ్గర నీ ఆత్మ రక్షణ కొరకు ఎంత ప్రయాసపడి ఉంటామో, దాని వెనుక ప్రభు వారు ఎంత కలువు సిలుపైన వేదన పొందుంటాడో ఇదంతా నీకు తెలుసా? చింపుగా చెప్పేస్తున్నారు. నేను తీసుకోవట్లేదండి ప్రభు వల్ల. ఏమో మా మనసుకి ఎందుకు కరెక్ట్ అనిపించట్లా. కరెక్ట్ అనిపించేది ఏంటి? నిన్ను అక్కడ దాకా తీసుకొచ్చింది మరణం పోయి ఆ మరణంలో చిక్కుకుంటామని కాదు. నీ కొరకు ఇవ్వబడుతున్న ఆయన శరీరము, నీ కొరకు విలువబడుతున్న ఆయన శరీరము, నీ కొరకు ఇచ్చినటువంటి ఆయన రక్తము. ఇది దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదానికి, రక్షణకు గుర్తండి. అంత ఆశామాషిగా తీసుకోకూడదు ప్రభు వల్ల. నేను రెండో విషయానికి వెళదాం. ప్రభు వల్ల అనేది యేసుక్రీస్తు ప్రభుత్వం సహవాసం చేస్తామంటానికి గుర్తు. ఒకటేం చెప్పుకున్నామండి? నిన్ను మరణం నుండి జీవంలోనికి తీసుకొచ్చాడు అనే దానికి గుర్తు. ఎలా తీసుకురాబడ్డావు? యేసయ్య కలువరి శిలువ పైన మరణించబోయే ముందు చెప్పాడు కదా, ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తము అని అన్నాడు. మీకు అర్థమైంది రెండు విషయాలు? ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఈ రెండు ప్రభు మన కొరకు ఇచ్చాడు, ఇచ్చి మనల్ని రక్షించాడు. రెండో విషయం ఏమనుకున్నామండి? యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తున్నావు అనడానికి గుర్తే ప్రభు బల పరిచర్య. మొట్టమొదటి గుర్తేంటి? వింటున్నారా? మీరందరూ వాక్యం వింటున్నారా? మొట్టమొదటి గుర్తేంటి? యేసయ్య కలువరి శిలువలో మరణించి నిన్ను విమోచించాడు అనేదానికి గుర్తు. రెండవది యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు సహవాసం చేస్తున్నావు అనడానికి గుర్తు. ఏమండి, యేసు ప్రభుతో సహవాసం చేయాలంటారా వద్దంటారా? వాక్యం ఏం చెప్తుందండి? వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభుతో నీవు సహవాసం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా. యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం. 15వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం.
నా యందు నిలిచియుండుడి. నా యందు నిలిచి ఉండండి. మీ యందు నేనును మీ యందు నేను నిలిచియుందును. నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో చదువు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటి? నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే కానీ తనంత తాను ఎలాగ ఫలించదో, మీరు నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలించరు అని అన్నాడు. యేసయ్య దగ్గరకు రాకుండా, యేసు ప్రభుతో సహవాసం చేయకుండా, యేసయ్య మార్గాన వెళ్లకుండా, యేసయ్య మనసు కలిగి జీవించకుండా ప్రభు వల్ల తీసుకొని ఇష్టానుసారముగా ఉన్న వాళ్ళలో దేవుని నీతి నెరవేర్చబడదు. రెండో విషయం ఏమిటి అని అంటే, యేసు ప్రభువుకి మేము సాక్షులు అని అంటానికి వాళ్ళు పనికి రాదు. యేసయ్యతో సహవాసం చేయాలి. అందుకు గుర్తు ఏమిటి? ప్రభు బల పరిచర్య. ప్రభు వాళ్ళు వదిలే పాస్టర్ గారు మా మనసు ఇంకో గద్దిస్తుంది అని అంటారు. ఏ విషయంలో గద్దిస్తుంది నీ మనసు? నేను ఒక మాట చెప్పనా? ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు అండి, నేను పాపం చేశాను కాబట్టి ఈ వారం నేను ప్రభు వల్ల తీసుకున్నాను అంటారు. ఎప్పుడు తీసుకుంటాం బ్రదర్ అని అంటారు. వచ్చే వారం తీసుకుంటాం బ్రదర్ అని అంటారు. జాగ్రత్తగా ఈ వారం నేను ప్రభు వల్ల తీసుకోను. ఎందుకు తీసుకో అడిగితే ఏం చెప్పాడు? నేను పాపము చేశానని చెప్పాడు. సరే, పాపం చేశాను కాబట్టి నువ్వు ప్రభు వల్ల తీసుకో, నీకు మంచిదే, మంచి విషయం. కానీ చూడా, కానీ ఒకవేళ ఎప్పుడు తీసుకుంటామని నేను అడిగితే వెంటనే ఏం చెప్తాడు? వచ్చేవారం నేను తీసుకుంటాను పాస్టర్ గారు అని చెప్పాడు. సరే, ఈ వారం తీసుకోకపోవటానికి వచ్చే వారం తీసుకోవటానికి జరిగే మార్పు ఏంటి అని అడిగాను. అడిగితే ఆ బ్రదర్ అంటాడు, నేను దేవుడిని క్షమాపణ అడుగుతానండి, దేవుడు నన్ను క్షమిస్తాడు, అప్పుడు నేను ప్రభు వల్ల తీసుకుంటాను అని అంటాడు. అయితే దేవుడిని ఈ వారం అడిగితే ఈ వారం క్షమించడా అని అడిగాను నేను. ఆమె చెబుతారా? అర్థమైంది? మీకు వాక్యం అర్థమైందా? వచ్చే వారమే క్షమిస్తాడా దేవుడు నేను? నీవు ఈ క్షణాన క్షమాపణ అడిగితే, ప్రభువా నేను ఇక మీద పాపము జోలి పోను, పాపం శాపము నాకు వద్దు తండ్రి, ఆ నిత్య నరకము జోలి నాకు వద్దు ప్రభువా, ఈ క్షణం నుంచి నా పాపము నేను విడిచిపెడతానని ఒప్పుకుంటున్నాను, ఇక నేను దాని జోలి పోను అని క్షమాపణ అడిగి ప్రభు వల్ల తీసుకోవటం మంచిది. ఆమేన్ చెప్తారా? అది క్రీస్తుతో సహవాసం. క్రీస్తుతో సహవాసం చేస్తూ ఉంటే క్రీస్తు మనసు ఎలాంటిదో నీకు అర్థమైంది. అసలు క్రీస్తును పక్కన పెట్టేసేసి, లేదు బ్రదర్ నేను అసలు చాలా దుఃఖపడుతున్నాను, నేను అసలు 3 వారాల నుంచి ప్రభు వల్ల తీసుకోవట్లేదు అని అన్నా వరకు 10 సంవత్సరాలైనా ప్రభు వల్ల తీసుకోండి. దరిద్రం అట్లా ఉంటుంది. నిజమే చెప్తున్నా. క్షమాపణ అడిగి యేసయ్య మనసు ఏంటో తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? దేవుని క్షమాపణ పొంది వెంటనే ఏం చేస్తాడు? ప్రభు వాళ్ళని ఈ వారం వద్దు బ్రదర్, పాస్టర్ గారు మీకు తెలియదండి, వామ్మో నేను పెద్ద తప్పు చేశాను, ఈ వారం పొందని క్షమాపణ వచ్చేవారు ఎట్ట పొందుతాం? ఈ వారం దేవుడు నేను క్షమించుకుంటూ వచ్చేవారు క్షమిస్తానని నేను ఫోన్ చేసి చెప్పాడా? ఎలా కంపేర్ చేసుకుంటాం? కాబట్టి నేను అంటున్న విషయం గుర్తుపెట్టుకుంటాను. నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తే దానికి గుర్తే ప్రభు యొక్క వల్ల. 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, విమోచించబడిన దానికి గుర్తు క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తం. ఆయన మన కలువరి శిలువలో మరణించాడు, నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని. 2 నీవు క్రీస్తుతో సహవాసము చేస్తున్నావు అనడానికి గుర్తు ప్రభు యొక్క బల్ల. యేసు ప్రభుతో సహవాసం చేసేవాడు తప్పకుండా ప్రభు బల్ల తీసుకుంటాడు. ఆయన మనసు ఏమిటో తెలుసుకున్నవాడు ప్రభు బల్ల తీసుకోకుండా ఉండలేడు. కాబట్టి ఇది 2వ విషయం. 3వ విషయానికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం.
అనేకులు అనేకులు తూర్పు నుండి తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వస్తారు. వచ్చినటువంటి వారు అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను దేవుని రాజ్యము పరలోక రాజ్యములో కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారండి? అక్కడ ఒక గొప్ప విందు జరగబోతుంది. 3 గుర్తులు చెప్తున్నాను. ప్రభు బల గురించి మీరు ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా ధైర్యంగా చెప్పుకోండి. ఒకటి, నీవు విమోచించబడ్డావు, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు కల్వరి శిలువ పైన మరణించాడు అనటానికి గుర్తు ప్రభు బల్ల. రెండవది, నువ్వు నిత్యము యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నావు అనటానికి గుర్తు ప్రభు యొక్క బల్ల. మూడవది, పరలోక రాజ్యములో అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను దేవుని యొక్క మహాపట్టణములో పరలోక రాజ్యములతో ఆయనతో పాటు నీవు కూర్చుండే స్థలం ఉన్నది చూసావా? అక్కడ కూర్చొని మనం చేసేదానికి గుర్తు ప్రభు యొక్క బల్ల. మాట గుర్తుంది లేదని, నేను ఇక తండ్రి రాజ్యములో కొత్త ద్రాక్షరసము త్రాగేంత వరకు ఇక నేను దేన్ని ముట్టను అని అన్నాడు. ఎంతమంది గుర్తుంది ఈ మాట? తన శరీరము తన రక్తం ఇచ్చేటప్పుడే ఈ మాట చెబుతాడు. చదువుకుందామని, ఎందుకైనా మంచిది కదా. డౌట్ ఉన్నప్పుడు మనం వెళ్ళటం మంచిది. ఇదే మత్తయి సువార్తలో అధ్యాయం 29వ వచనం చదువుతాం. నా తండ్రి రాజ్యంలో చాలా జాగ్రత్తగా ఈ మాట మనసు పెట్టాలి. ఇది 3వ విషయం. నా తండ్రి రాజ్యములో నీతో కూడా నేను ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు వరకు ఆ దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో కూడా చెప్పుచున్నాను. దేవుని రాజ్యములో విందు జరగబోతుంది. ఆమె చెప్పాలి. ఆ విందులో మనందరం కూడా ఆయనతో పాటు జరిగేటువంటి ఆ ప్రేమ విందులో పాల్పొందులు పొందేటువంటి ఆ పరిచర్యకు ముందస్తు గుర్తే ప్రభు యొక్క బల్ల. మరలా వెనక్కి వెళ్ళాలి మనం. మొట్టమొదటి గుర్తు ఏమనుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ పైన మరణించి మనలను పాపము నుండి విమోచించాడు అనేదానికి గుర్తు ప్రభు యొక్క బల్ల. రెండవది, ఆయనతో ప్రభు అయిన యేసుక్రీస్తుతో నిరంతర సహవాసము చేస్తున్నాం అనేటానికి గుర్తు ప్రభు యొక్క బల్ల. నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తనంతట తాను ఎలాగో ఫలించదో, మీరు నా యందు నిలిచి ఉంటే తప్ప మీరు ఫలించరు అని అన్నాడు. ఎస్, ప్రభు బల తీసుకున్నవాడు ఫలిస్తాడు. ఆమె చెప్పాలి. ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకున్నవాడు ఆధ్యాత్మికంగా ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాడు. వారిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అయితే వాటికి దూరముగా ఉండేవాడు, ప్రభు వాళ్ళకు దూరం చేసుకునేటువంటి వాడు క్రీస్తుతో సహవాసం ఎన్నటికీ కూడా చెయ్యలేడు. కాబట్టి క్రీస్తుతో సహవాసం చేయడం కొరకు క్రీస్తు ఏమి చేస్తున్నాడు తెలుసా? ఇదిగో తలుపు దగ్గర నేను నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వారితో నేను నాతో వాడు కలిసి భోజనం చేస్తా ఉంటాను. ఈ ఒక్క చిన్న మాట మీకు చెప్పి నేను ప్రభు బలం తీసుకువెళ్తా. ఏమిటంటే, ఇక్కడ యేసు ప్రభు తలుపు తట్టేది ఎవరిని? మారు మనసు పొందిన వాడిని అనుకుంటున్నారా? ఆల్రెడీ పొందిన వాడిని. ఇక్కడే మా వాక్యం అర్థం కావాలి. అయితే పొంది తప్పిపోయిన వాడి విషయంలో ఆయన మరలా తలుపు కొడుతున్నాడు. ఆమె చెప్పాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా సహవాసం చేస్తూ పరిశుద్ధాత్మలో జీవిస్తున్నవాడు ప్రభు వల్ల కలుగుడు. కానీ తలుపు తడుతున్నాడు. చూసారా? ప్రభు ఎవరి కొరకు తలుపు తడుతున్నారు అనుకున్నారు? ఆల్రెడీ తప్పిపోయి ఆల్రెడీ వచ్చి మరలా ఏమయ్యాడు? తప్పిపోయిన వారికి ఒక ప్రభు కొరకు ప్రభు ఏం చేస్తున్నాడంట? తలుపు తడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా ప్రభు? నా స్వరము విని తలుపు తీసినట్లయితే వారితో నేను నాతో వాడు కలిసి భోజనం చేస్తా ఉంటాడు. ఆమె చెప్తారా? ఈ పరలోక రాజ్య భోజనము పరిశుద్ధమైనటువంటి పట్టణములో ప్రభుతో కలిసి మనం చేసేటువంటి ఆ యొక్క ప్రేమ విందులో ముందస్తు గురితే ప్రభు యొక్క
యొక్క బల్ల. అంతమందికి అర్థమైన వాక్యం అర్థమైతే ఆమె చెప్పండి. ఆమేన్. అర్థం కాకపోతే నేను పుస్తకం చూద్దాం మళ్ళా ఎప్పుడైనా భయపడి వాక్యం అర్థమైందని చెబుతారండి. ఆమె ఆమేన్. నేను చాలా సంతోషిస్తాను. ఏ అర్హత లేని నన్ను పిలిచాడు, ఏ యోగ్యత లేని నన్ను పిలిచాడు, భయంకరమైన విశ్రాంతి ఉన్నవాడిని పిలిచాడు. అసలు నాకును తన ప్రాణం ఇవ్వటంలో ఎంత ఎంత అప్రేమ కలిగినటువంటి దేవుడు స్పష్టమవుతుంది. నేను క్రీస్తుతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చాడు. యేసుప్రభువు పరిశుద్ధుడండి, యేసుప్రభువు పాపము లేనివాడండి, యేసుప్రభువు ప్రేమ కలిగిన వాడండి, యేసుక్రీస్తు ప్రభువారు దయ కలిగిన వాడండి, యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే హృదయము కలిగినటువంటి వాడండి. ఆయనతో సహవాసం చేయడం ఎంత ధన్యత అండి. ఆమె చెబుతారా? ఆయనతో సహవాసం చేయడం ఎంత ఆశీర్వాదం అండి. ఆయనతో సహవాసం చేసే భాగ్యం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దాని మూడవది, ఇక్కడతో ఈ పరిచయం అయిపోయిందా? మరలా కూడా దేవుని రాజ్యంలో మనందరం కలిసి భోజనం చేసే పరిచయకు గుర్తే ఈ యొక్క ప్రభు యొక్క బల్ల. విడిచిపెడదామంటారా? వద్దన్నావా? ఇది పోగొట్టుకుందామా? ఎవరు పోగొట్టుకోవద్దు. ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు యొక్క రక్తం. దీంట్లో మనందరం కూడా పాల్పొందులు పొందాల్సినటువంటి వారు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా బాప్తిసం పొందకుండా, ప్రభా నాకు కూడా ఈ గొప్ప పరిచర్యలో పాల్పొందులు పొందాలని తండ్రి నేను అపేక్షిస్తున్నాను. ప్రభు ఆ హృదయాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నేను ఇంతవరకు దీన్ని దూరం చేసుకుంటున్నట్లయితే దీని విలువ తెలియక ఇదిగో ఈ క్షణాలని పాదాల దగ్గర ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ప్రభు అయ్యా, నేను కూడా బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. ఇదిగో తండ్రి, గొప్ప పరిచర్యలో నేను పాల్పొందులు పొందాలి. ప్రియమైన దేవుడు బిడ్డలు, బాప్తిసం పొందిన వారు సిద్ధపడండి ప్రభు వాళ్ళ కొరకు. బాప్తిసం పొందకుండా ఇంకా దూరంగా ఉన్నటువంటి వారు ఈ పరిచర్య కొరకు సిద్ధపడండి. ఈ పరిచర్యలో పాల్పొంపుల కొరకు సిద్ధపడండి. పరిశుద్ధమైన తండ్రి, మీ కొందరు మీ శరీరానికి సాదృశ్యంగా పెట్టి మీ రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం కొడుకు. ఇది మీ శరీరం, ఇది మీ రక్తం తండ్రి. ఇది మా కొడుకు దారుగా పోస్తుంది. ఏమి ఇచ్చి రుణం తీర్చగలరు? ఈ ఒక్కడి నమ్మదగిన దేవుడు తండ్రి. మమ్మల్ని కలిగించావు, నీ ప్రాణం పెట్టావు, నీతో సహవాసం ఇచ్చావు. ఆ సహవాసం ఈ భూమి మీద మాత్రమే కాకుండా పరలోక రాజ్యంలో యుగ యుగాలు సదాకాలం ఉండేటువంటి ధన్యతను మాకు ఇచ్చావు. నీవే గొప్ప దేవుడు తండ్రి, నీవే ఆశ్చర్యకరుడైన దేవుడు ప్రభు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు. మేమే తండ్రి కొన్నిసార్లు నమ్మదగినటువంటి వారు అయ్యారు. ఈరోజు మీ ద్రాక్షల సరిగ్గా చేతులు నమ్మేసి పరిశుభ్రపరచండి. దీన్ని తీసుకుంటున్న వారు ఆత్మ సంబంధంగా సిద్ధపడినట్టు సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆ ప్రకారం కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు వల్ల